వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హైడ్రా రంగనాథ్ ని మాత్రం తీసేదే లేదు. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏ ఆఫీసర్ ని నియమించాలి, ఏ ఆఫీసర్ ని వద్దనుకోవడానికి అంటే కోర్టు కావచ్చు, వాళ్ళకేం సంబంధం? మాది ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి తెలుసు ఎవరు ఏ విధంగా పనిచేస్తారో. అంతేగాని ఎవరో చెప్పిండ్రని చెప్పేసి మేము మాత్రం మా పనులు మేము ఆపేయం. ఈరోజు హైడ్రా ఉండడం వల్ల 1000 కోట్లు ప్రభుత్వానికి రావడం అనేది జరిగింది. దాదాపుగా 10 నుంచి 15 చెరువుల వరకు ఈరోజు పునరుద్ధరించబడ్డాయి. అండ్ హైడ్రా వస్తుందంటే ఎవరైతే అక్రమాలకి పాల్పడ్డారో డెఫినెట్ గా వాళ్ళ గుండెల్లో అదురుతున్నాయి. ఇవి నేను చెప్పినటువంటి మాటలు కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. నిన్న హైకోర్టు దాదాపుగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఒక సీనియర్ ఆఫీసర్ కి తెలియదా కోర్టు సమయం కావచ్చు, అలాగే కోర్టుని రెస్పెక్ట్ చెయ్యాలి అని చెప్పేసి. సో 63 సార్లు ధిక్కరణకు పాల్పడ్డటువంటి ఆఫీసర్ ని వెంటనే తీసేయండి అని ఏకంగా సిఎస్ కి చెప్పినటువంటి మాట. సో ఇటు సిఎస్ కి చెప్పారు హైకోర్టు అనగానే భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అక్కడ కొంతమంది షేర్లింగంపల్లిలో అక్కడ సైడ్ కొంతమంది ప్రజలు అయితే బాణాసంచలు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది మాత్రం హైడ్రా రంగనాథ్ లాంటి వాళ్ళు ఉండాలి, కాకపోతే అందరి పక్షాన ఉండాలి. ఎగ్జాంపుల్ రాజాసింగ్ గారు ఏమన్నారు, సో హైడ్రా రంగనాథ్ గారు అంటే మాకు కూడా రెస్పెక్టే, సో కాకపోతే ఓఎస్సీ కాలేజ్లు కనుక కూల్ చేస్తే డెఫినెట్ గా మాకు ఇంకా రెస్పెక్ట్ అనేది పెరుగుతుండే. బట్ ఓఎస్సీ జోలికి వెళ్లకుండా కేవలం కొంతమంది జోలికి వెళ్ళడం అనేది కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం. బట్ కోర్టుని కూడా గౌరవించాలన్నట్టు ఒక రకంగా సానుభూతి తెలపడం అనేది జరిగింది. అలాగే ఈటెల రాజేందర్ గారు రెస్పాన్స్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత కేటీఆర్ లాంటి వాళ్ళు హైడ్రా చేసినటువంటి రంగనాథ్ చేసినటువంటి బ్లాక్ మెయిల్ కారణంగానే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి కేటీఆర్ అని చెప్పడం కావచ్చు. రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో రంగనాథ్ గారిని మార్చేది లేదు, ఇది మా ప్రభుత్వ డిసిషన్. సో ప్రభుత్వం లోపల ఇన్వాల్వ్ కావడానికి మీరెవరు అంటూ కూడా మాట్లాడినటువంటి ఇష్యూ. అండ్ హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చెరువుల పునరుద్ధరణ కావచ్చు, తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడైతే కబ్జా గురయ్యాయో అవన్నీ మళ్ళీ బయటికి తీయడం కావచ్చు, ఎన్కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు ప్రభుత్వానికి వచ్చినటువంటి పేరు కావచ్చు, హైడ్రాకు వచ్చినటువంటి పేరు కావచ్చు, అంతో ఇంతో కాదు. ఎందుకంటే 2014, 2015 నుంచి ఎన్కన్వెన్షన్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది, చెరువు పరిధిలో ఉంది, చెరువు లోపల ఉంది అని చెప్పేసి వీడియోలు ఎన్ని చేసినా కూడా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. 24, 25 వరకు ఎవరు టచ్ చేయలేదు, 24 వరకు. అలాంటిది ఎన్కన్వెన్షన్ ని కూడా కూల్చి రంగనాథ్ గారు హీరో కావడం అనేది జరిగింది. తర్వాత సీన్ కట్ చేస్తే కొంతమంది పేదల ఇల్లులు కూడా కూల్చడం. రీసెంట్ గా కొన్ని ఇల్లులు అయితే గృహప్రవేశం చేసిన 5-6 రోజుల తర్వాత ఇల్లులు కూల్చేసినటువంటి పరిస్థితి. సో అప్పుడు హైడ్రాకి ఎంత పేరు వచ్చిందో మళ్ళీ ఒక్కసారిగా అంటే మరి పేదల ఇళ్ళ జోలికి ఈ విధంగా రాక్షసత్వంగా చూపించడం ఏంటి అని చెప్పేసి అంత డౌన్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా కుక్కడపల్లి అలాంటి పరిస్థితులు అయితే ఆదివారం శనివారం వచ్చిందంటే చాలు ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అని చెప్పేసి బిక్కుమంటూ భయపడినటువంటి సిచ్యువేషన్. అండ్ చాలా వరకు ఓఎస్సీ కాలేజ్ లో ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అదంతా ట్యాష్ అయిపోయింది. తర్వాత హైడ్రా రంగనాథ్ గారు కేవలం కొంతవరకు బ్లాక్ మెయిల్ చేస్తుంటారు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది విమర్శించినటువంటి తీరు. సో మొత్తానికి ఈ రోజు హైడ్రా రంగనాథ్ గారు వెంబడి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి సో ప్రభుత్వమా ధర్మాసనమా ఏది గెలుస్తుంది అనేది చూద్దాం. అండ్ హైడ్రా రంగనాథ్ గారి పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.